భాగ్యనగరం బోనం ఎత్తుకుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందడి స్టార్ట్ అయింది. ఈరోజు బోనాల సమర్పణ, మొక్కుల సమర్పణ, ఈవినింగ్ ఘటాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు ఉంటాయి. ఇక రేపు చూసుకుంటే భవిష్యవాణి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తుంది. మనకు తెలిసిందే. మొత్తానికి లష్కర్ బోనాలైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారితోనే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ లష్కర్ బోనాలు అని పిలువబడే ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్కి అయితే ప్రత్యేకమైన విశిష్టత ఉంది. వందల ఏళ్ల హిస్టరీ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఉజ్జయిని అమ్మవారు ఇక్కడ ఒకప్పుడు రోగులు చాలా మంది ఎక్కువైపోయి రకరకాల రోగాలు వచ్చి అవస్థలు పడుతున్న సందర్భంలో ఈ అమ్మవారిని మొక్కితే ఆ వరదలు కానీ వస్తున్న అంటు వ్యాధులు కానీ తగ్గిన పరిస్థితి. ఈ అమ్మవారిని నమ్ముకుంటే అప్పుడు ఇక్కడున్న భక్తులందరూ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు ఈ రోగాలు తగ్గితే, మాకు ఈ ఆరోగ్యం కుదుట పడితే మీకు ఈ మొక్కులు చెల్లిస్తామమ్మా అని మొక్కుకున్నారు ఈ ఉజ్జయిని అమ్మవారికి. సో అప్పుడు ఈ అమ్మవారి కరుణించి ఒక 2-3 రోజుల్లోనే మొత్తం అంతా పరిస్థితి సద్దుమణిగింది. అందుకని ఈ అమ్మవారిని ఇక్కడి భక్తులే కాదు, చాలా మహిమగల అమ్మవారని చుట్టుపక్కల నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ఈ అమ్మవారి దగ్గరకు వస్తారు. నిజానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనార్థము ప్రతి ఏడు కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ పరిసరాలు కొంత కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎందుకంటే లైన్లు అవన్నీ కొంచెం చిన్న చిన్న సందులు, చిన్న చిన్న లైన్, లేకపోతే ఎన్ని ఏర్పాట్లు చేసినా అంటే క్యూ లైన్లు కూడా ఏటికేడు పెంచుతున్న పరిస్థితే. 3 నుంచి 4, 6, ఈసారి 8 క్యూ లైన్లు. గర్భాలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం చుట్టుపక్కల నుంచి 4 వైపుల నుంచి కూడా 2 వరుసల చొప్పున 8 లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తుల సంఖ్య ఎప్పుడూ కిక్కిరిసిపోయే ఉంటుంది. ఇంకా ఈ రోజు కూడా మనం ఇక్కడ పరిస్థితిని చూస్తే చాలా ఎక్కువ మంది జనాలే వచ్చిన పరిస్థితి. మనం ఒకవైపు ఉన్న గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వైపు ఉన్న రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వైపు ఉన్న ఈ ప్రధాన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్దాం. అసలు ఎంత మేర ఇప్పటివరకు దర్శించుకున్నారు భక్తులు, అలాగే ఇప్పటివరకు వచ్చిన విఐపీలు ఎంతమంది. ఆల్రెడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలని సమర్పించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన వచ్చిన సందర్భంలో కొంత ఆపుతారు, ఎప్పుడు కూడా జరిగేదే ఇది. ముఖ్యమంత్రి కానీ పెద్ద విఐపీలు, మంత్రి స్థాయి వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు కాస్త క్యూ లైన్లని ఆపేస్తారు. బోనాలు ఎత్తుకున్న మహిళలైతే ఆ కాసేపు నిజానికి కొంత వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, లోపల నుంచి బయటకు వస్తున్న వాళ్ళని సునాయాసంగా పంపిస్తున్నారు, కానీ లోపలికి వెళ్తున్న వాళ్ళకి మాత్రం వేచి ఉండటం తప్పట్లేదు. మనం ఇక్కడ వృద్ధులను కూడా చూస్తున్నాం. అందరి ఏజ్ లిమిట్ లేకుండా, వయసు భేదం లేకుండా చిన్న పెద్ద వృద్ధులు అందరూ ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవాలని, వారి మొక్కులు చెల్లించుకోవాలని తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మన పల్లవి టీవీ కూడా ఎప్పట్లాగే ఈరోజు ఇక్కడ అమ్మవారి దగ్గర జాతర సందడి ఎట్లా ఉంది, భక్తుల రాక ఎట్లా ఉంది, ఆలయ పరిసరాలు ఎట్లా ఉన్నాయి. ఈరోజు చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణం, ఈ ఆలయం చుట్టూ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేక బందోబస్తు, పోలీస్ పహారాలో ఈ ప్రాంతం అంతా ఉంది అని చెప్పొచ్చు. వేల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నత అధికారులు కూడా ఇక్కడే పర్యవేక్షణలో ఉన్నారు. సో లోపలికి వెళ్దాం. ఆలయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు మెయిన్ ఎంట్రన్స్ 4 వైపుల నుంచి జనాల రాక ఎట్లా ఉంది, బోనాల రాక ఎట్లా ఉంది చూద్దాం. కెమెరామెన్ మోహిత్తో మనము ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ దగ్గర ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని, తమ మొక్కుల్ని సమర్పించే భక్తుల దగ్గర ఉన్నాం. క్యూ లైన్లు సుమారుగా 6 ఏర్పాటు చేశారు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో. కానీ బయట మెయిన్ రోడ్ నుంచి లోపలి వరకు సుమారు ఒక 1/2 కిలోమీటర్ లోపు ఉంటుంది. ఈ లైన్లు మాత్రం ఒకే క్యూ లైన్లో 2 వరుసలుగా నిలబడేటట్లు ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా ఇది బోనాలు సమర్పించే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ గా చెప్పుకోవచ్చు. మనం భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మనం? ఇక్కడ సికింద్రాబాదేనా? అవునండి. ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నారు ఇట్లా? మేము చిన్నప్పటి నుంచి తీసుకొస్తాం. మీరు చిన్నప్పటి నుంచా? మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? మేము కూడా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఈ టెంపుల్ సంబంధించి ఏమేం మార్పులు చూసిండ్రు? మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా,
నార్మల్‌గా మార్పులు అనేది ఏం లేదు గానీ, క్యాజువల్‌గానే ఉంది. ఎప్పుడు ఉండేలాగా ఉంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ. క్రౌడ్ పెరుగుతూ ఉంటది. ఇయర్ కొద్దీ క్రౌడ్ పెరుగుతుంది. చాలా పెరుగుతుంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత టైం పడుతుంది మీకు ఇప్పుడు ఈ క్యూ లైన్ లో నిలబడి ఎంత ఆల్మోస్ట్ 1 అవర్ అయితుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇంతసేపు నిల్చున్నాం మేము. ఎవ్రీ ఇయర్ తొందరగా అయిపోతది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం మేము. ఫస్ట్ టైం 1 అవర్ అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకని? తెలీదు. ఒకరు సెక్యూరిటీ అడిగినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. సైలెంట్‌గానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి బోనాలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? బోనాలు అనగానే అఫ్ కోర్స్ బోనాలు, బోనం, అమ్మవారు, పోతురాజులు, పలరమ్మండి అంతే. రెడీ అవ్వడం రెడీ అవ్వడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వడంలో. మీకు ఎట్లా ఉంది ఈ రోజు ఫీలింగ్? మంచిగా ఉందండి. బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి ఈ రోజు చేస్తున్నప్పుడే ఈ రోజే సమర్పించాలి బోనం అని ఎందుకు? ఆషాఢంలో అమ్మవారు గర్భగుడిలోనే ఉంటుంది కాబట్టి మొక్కు చెల్లించుకుంటే మనకి ఫలితం ఉంటుంది. మొక్కులు నెరవేరుతాయా ఈ అమ్మవారికి? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుండి సికింద్రాబాదేనా? వస్తూ ఉంటారా రెగ్యులర్ గా? వస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్ గానీ అమ్మవారు గానీ ఇప్పుడు బోనాల టైంలో దర్శించుకోవడం గానీ? చాలా బాగుంటుంది. ఏం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? స్పెషల్ గా చెప్పాలంటే ఈ టెంపుల్ సంబంధించి ఏది బాగుంది? చాలా బాగుంటుంది. మీరు అమ్మవారి టైంలో మాత్రమే ఈ టెంపుల్ కి వస్తారా? మిగతా రోజుల్లో కూడా వస్తారా? మిగతా రోజుల్లో అప్పుడప్పుడు వస్తుంటాం. అప్పటికి ఇప్పటికి చేంజ్ అంటే రష్ కాకుండా ఇంకేం అనిపిస్తుంది? అమ్మవారి అలంకరణ. అమ్మవారి అలంకరణ దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారు, అంటే మన ఇళ్లల్లోకి వస్తారు. అలా వచ్చిన శక్తి స్వరూపిణిని మన మొక్కులను చెల్లించి అమ్మవారి కృపకి పాఠలం అవ్వాలని ప్రతి ఒక్క భక్తురాలు కూడా కోరుకుంటారు. నిజానికి ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ హైదరాబాదులో బోనాల సందడి నెలకొంటది. ప్రతి గల్లీలో ఉన్న అమ్మవారి టెంపుల్స్ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాయి, భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజు మాత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి నిజానికి ఈ రోజు లక్షల సంఖ్యలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. మనం ఇక్కడ బోనాల క్యూ లైన్లు చూస్తున్నాం. ఇంకా బోనాలే కాకుండా ఒడిబియ్యము, కొంతమంది ఓన్లీ చీరలు, సారెలు, అలాగే ఘటాలు, తొట్టెలు వాళ్ళ కోరికలను బట్టి ఇన్ని రకాలుగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో భక్తులైతే కిక్కిడిసిపోయి ఉన్నారు. మన కెమెరామెన్ మోహిత్ ఒక్కసారి ప్యాన్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్యూ లైన్ మాత్రం కొంత స్తబ్దత ఏర్పడింది. క్యూ లైన్ మూవ్ అవ్వడానికి అయితే స్తబ్దత ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సీఎం వస్తున్నారు. సో సీఎం రాకకి ముందు కొంచెం ఆ కాపలా, ఆ పహారాలో భాగంగా, పోలీసు బందోబస్తులో భాగంగా కొంత ఈ మూమెంట్ని అయితే స్టాప్ చేశారని చెప్పొచ్చు. కిక్కిడిసిపోయి ఉన్నాయి, క్యూ లైన్స్ జరగట్లేదు. భక్తులు ఎక్కడికక్కడ కొంచెం స్టే అయ్యి ఉన్నారు. కాకపోతే కొంచెం మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి అయితే టైం పట్టే అవకాశం ఉంది. మనం ముందుకు వెళ్దాం, మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఏం మంచిగా అనిపిస్తుంది? కొన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు తాతల కాలం నుంచి. మీరు మొదట్లో వచ్చిన టెంపుల్ కి ఇప్పటి టెంపుల్ కి తేడా ఏం చూస్తున్నారు? తేడా కేసీఆర్ ఉన్నట్టు ఇప్పుడు లేదండి, చాలా తేడా ఉంది. ఎంతసేపు అయింది? మేము ఒక్క పొద్దు ఉండి బోనాలు ఎత్తుకొని వస్తామండి. ఎంతసేపు అయింది ఈ క్యూ లైన్ లో? ఈ క్యూ లైన్ ఇప్పుడు దగ్గర 2 అవర్స్ అండి. 2 అవర్స్ నుంచి ఉన్నాం. మాకన్నా ముందు దగ్గర 5 అవర్స్ నుంచి ఉన్నారు. ఎందుకు ఆపినట్లు తెలుస్తోంది? వచ్చింది కదండి ఆయన గురించి మమ్మల్ని ఆపిండ్రు. వాళ్ళ టైం చూసుకొని వస్తారు. అప్పుడు మేము పబ్లిక్ అవస్థ పడాలి. వాళ్ళు ఎప్పుడు రావాలంటే ఎర్లీ మార్నింగ్
2 to 3 నుంచి వాళ్ళకు టైం పెడితే మబ్బుల్నే వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంత పబ్లిక్ ఆపాల్సిన పని ఉండదు. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందమ్మా ఇంట్లో? మేము ఇప్పుడు 10:30కి స్టార్ట్ అయినాం. వచ్చి నిలబడ్డం అయితే ఇంత టైం పడుతుంది. ఇప్పుడు 2 hours అయింది మేము వచ్చి. మేము 35 సంవత్సరాల నుంచి నేను ఎత్తుకున్నా. ఎందుకమ్మా ఇంత గొప్ప పేరు ఈ ఉజ్జయిని అమ్మవారికి? నా కోడలు ఎత్తుకుంటుంది. ఈ ఉజ్జయిని అమ్మవారికి ఇంత గొప్ప పేరు ఎందుకు? ఆమె మహిమ చాలా ఉన్నది. ఆడపడుచు ఆమె మా ఇంటికి తల్లిగారి మాటల్లో చెప్పలేము తన అద్భుతాన్ని, అంతే. మమ్మల్ని ఆపుతున్నారు. ఆయన ఏదో దేవుడు బిడ్డ అయినట్టు చేస్తున్నారు అందరూ. ఆయన గురించి క్యూ లైన్ ఉన్నట్టు ఆపుతున్నారు. మేము ఒక్క పొద్దు ఉన్నట్టు బోనాలు ఎత్తుకున్నట్టు ఆపుతున్నారు. ఎందుకో ఏమో. చాలాసేపు అయిందా నిలబడి? చాలాసేపు అయిందండి, 2 అవర్స్కి ఎక్కువ అయిపోయింది. కాళ్ళు గుంజుతున్నాయి మాకు. బోనం ఎత్తుకొని నిలబడాలంటే నిజానికి చాలా కష్టమే. దీపం కూడా నిండుకున్న పరిస్థితి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంతసేపు నిలబడ్డారు. సీఎంకి ఎత్తాలని ఉందండి, ఒకసారి చూడాలని ఉంది. వీళ్ళ బాధ, వీళ్ళ వ్యయ ప్రయాసలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం తన మాటలో అర్థం చేసుకోవచ్చు. సీఎంకి బోనం ఎత్తితే తప్ప మా కష్టాలు అర్థం కావు అనే రీతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా ఉందమ్మా ఈసారి పండగ? ఏం పండుగ చాలా సేపు అవుతుంది. ఎంతసేపు అయింది? 2-3 గంటలు అవుతుంది. ఇంతసేపు దాకా రేవంత్ కేసీఆర్ నాకు ఇట్లా లేకుండే జల్దీ అవుతుంది దర్శనం మాకు మంచిగా. ఇప్పుడు ఈయన వచ్చినా ఇంతసేపు ఆపిండు. అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారు మంచి అనుకున్న అన్ని అయితే అమ్మవారు మంచి మంచి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బోనం ఎత్తుతున్నారు? ఇప్పుడు ఎవరి 10 సంవత్సరాలు నా పెళ్ళైన కానీ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే సిసి నగర్. ఇక్కడి భక్తులే ఎక్కువగా బోనాలు ఇస్తారా అమ్మ ఈ అమ్మవారికి, లేకపోతే బయట వేరే ప్రాంతాల నుంచి కూడా బోనం ఇస్తారా? చాలా మటుకైతే తెస్తారు. మొక్కుకున్న వాళ్ళు అయితే తెస్తారు. మొక్కుకున్న వాళ్ళు వచ్చి అమ్మవారికి వచ్చి బోనం మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనమేనా, ఇంకా వేరే మొక్కులు కూడా ఉంటాయా? ప్రతి సంవత్సరం ఓన్లీ బోనమేనా? బోనమే. ఇప్పుడు తొట్టెలు, ఈ ఘటాలు ఇవి కూడా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. ఒడిబియ్యము, చీర, సారే, ఇట్లా మొక్కుల్లో తేడా ఎందుకు ఉంటది మీకు తెలిసి? అమ్మవారికి మొక్కుకున్నంత తీరు. ఎవరు ఎట్లా మొక్కుంటారు? వాళ్ళు మొక్కుంటే ఎట్లా. నువ్వు టెంపుల్ గురించి మాట్లాడు. టెంపుల్ గురించి మేము చాలా మాట్లాడాలి. ఆమె ఉజ్జయిని నుంచి వచ్చింది. ఉజ్జయిని అమ్మవారి గురించి చెప్పు 2 మాటలు. ఆమె ఉజ్జయిని మహంకాళి మాత. ఆమె మనకి ఏదో వైరస్ వస్తే వైరస్ తక్కువ చేయడానికి ఇక్కడికి వచ్చింది. వైరస్ తక్కువ చేసింది, అందుకోసం ఇంత గొప్ప స్థాయిలో ఉంది తను. కాబట్టి మనం బోనాలు ఇంత గొప్ప స్థాయిలో తీసుకోవాలంటే మనకి లైన్ కావాలి కదా, స్పేస్ ఇవ్వాలా. ఇప్పుడు ఆయన వచ్చినందుకు మళ్ళీ ఆగాల మేము 2 hours 3 hours. అది ఆపి అయితే క్యూ లైన్ నడుస్తుంది. దీని మీద అయితే భక్తులు నిరసన గలాన్ని వినిపిస్తున్నారని చెప్పొచ్చు. నిజానికి బోనము ఎత్తడం అంటే అమ్మవారికి స్వయంగా మనము భోజనాన్ని ఇస్తున్నాము. బోనం అంటేనే ఆహారం, అమ్మవారికి మనం సమర్పించే బోనం. ఆ బోనంని భక్తులందరూ తమ మొక్కుల విధిగా, కొంతమంది పసుపు అన్నం, కొంతమంది బెల్లంతో చేసిన అన్నం, అట్లా వారి ఇష్టానుసారం కుండలో కానీ రాగి బిందె, ఇత్తడి బిందె ఇట్లాంటి వాటిలలో తీసుకొస్తారు. మనం బోనం అంటేనే భోజనం అనే ఆహారం అనే పదార్థాలతో ఈక్వల్గా చూస్తున్నప్పుడు వీళ్ళు ఈ బోనాన్ని సమర్పించే వరకు కూడా వాళ్ళు ఆహారం తీసుకోరు. ఖచ్చితంగా పస్తులు ఉంటారు. సో ఈ ఉపవాసం దీక్ష విరమించాలన్నా కూడా వారు అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాతే. కాబట్టి వాళ్ళు గంటల తరబడి నిలబడి నీరసించిపోయి నిజానికి ఒక నిరసన గలాన్ని అయితే వినిపిస్తున్న పరిస్థితి. సీఎం వస్తున్న దృష్ట్యా ఈ మాత్రం ఏర్పాట్లు కానీ ఆ స్టే చేపించడం కానీ తప్పని పరిస్థితి ఉన్నట్లుంది. సో ఓవరాల్గా అయితే భక్తుల్లో కొంత నిరసన గలం అయితే వినిపిస్తోంది. ఉదయం నుంచి సుమారు మధ్యాహ్నం వరకు కూడా క్యూ లైన్లో కిక్కిరిసిపోయి ఉన్నారు, నిలబడిపోయి ఉన్నారు. ఇది ఒకవైపు మాత్రమే. ఏదైతే బాటా షోరూమ్ ఉంటుందో మెయిన్ రోడ్ మీద ఆ లైన్లో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా టెంపుల్ దగ్గరి పరిస్థితి, ఆ ఆలయం ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, గర్భగుడి ఏదైతే ఉందో, చుట్టుపక్కల పరిస్థితి ఎట్లా ఉంది చూపించే ప్రయత్నం చేస్తాం. వెళ్దాం రండి. మనతో పాటు దక్కన్ మానవ సేవా సమితి కమిటీ చైర్మన్, ఎప్పుడు ఇక్కడికి బోనాల దగ్గరకు వచ్చినా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరకు వచ్చినా తప్పకుండా మనకు కనిపించే వ్యక్తి, ఇక్కడి మొత్తం పరిసరాలని గమనిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు అందుబాటులో ఉండే ఒక మంచి వ్యక్తిగా సార్ని చెప్పొచ్చు. కమల్ కుమార్ సార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ అమ్మ నమస్తే. ఈసారి అయితే నిజంగా
మా జర్నలిస్టులకి గడ్డు కాలం ఏర్పడింది. ఎందుకు అంటే మమ్మల్ని సుమారు గంట పాటు ఆపినారు. ఎందుకని ఈ పరిస్థితి? అమ్మ తల్లి నువ్వు మా అమ్మవారే. మీరు కూడా ప్రతి స్త్రీలో నేను అమ్మవారిని చూస్తాను, మీలో కూడా అమ్మవారే ఉంది. అమ్మవారే మీకు జవాబు చెప్తుంది. లక్షలాది మంది జనాలు వస్తున్నారు తల్లి. మరి అందులో మన నాయకులు, మన మన ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జడ్జెస్ వీళ్ళంతా వస్తున్నారు. మరి వారికి ఇది ప్రత్యేకమైన లైనులో కాకుండా ఓపెన్ గేట్ల నుండి వాళ్ళు పంపిస్తాం. అది మన ధర్మ ప్రకారము వారిని ఆతిథ్యంగా వాళ్ళని ఇన్వైట్ చేశాం కాబట్టి వారిని మనము ప్రథమంగా వారిని దర్శనం చేయించే బాధ్యత మాకు. అలాగే మన ఆడబిడ్డలు తలపైన బోనం ఎత్తుకుంటారు, వారిని ఎప్పుడూ ఆపలేదు. ఏ విఐపి వచ్చినా ఆపలేదు. డైరెక్ట్ లైను నడుస్తూ ఉంది. మరి అలాంటప్పుడు మరి తల మీద బోనం పెట్టుకున్న ఆడబిడ్డలను మొదటి దర్శనంగా వాళ్ళని చేయిస్తున్నాం తల్లి. మరి ఇంకా లక్షలాది మంది జనాలు వస్తున్నారు కాబట్టి ఊర్లలో నుండి 22 జిల్లాల నుండి కూడా జనాలు వస్తున్నారు కాబట్టి ఆ జిల్లాల నుండి ఇక్కడే కాకుండా మన సమైక్య రాష్ట్రం నుండి కూడా జనాలు వస్తున్నారు. వారందరికీ కూడా మనము ఆ అమ్మవారిని మరి ఆ దర్శనం చేసి పంపించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి మరి ఆలయం చిన్నగా ఉంది. మరి ఈ ఆలయం విశిష్టమైనటువంటిది ఏంటంటే క్యూ లైన్లు సార్, క్యూ లైన్లు ఎన్ని ఏర్పడ్డాయి? కీ లైన్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 నుండి ఒక్కొక్క లైన్లో 2 లైన్లు కూడా వస్తూ ఉన్నాయి. 8 క్యూ లైన్లు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. ఉదయకాలం బాగా రష్ ఉండి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మధ్యాహ్నం ఈ బోనాలు వస్తుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా జనాలు బోనాలు ఎత్తుకొని వస్తారు, శివశక్తులు వస్తూ ఉంటారు. వీరన్నీ కంటిన్యూగా దర్శనాలు నడుస్తూ ఉంటాయి తల్లి. బోనాలకి సమర్పించడానికి అనుమతి ఎంతవరకు ఉంది సార్? ఎందుకంటే ఈవినింగ్ ఘటాల ఊరేగింపు ముఖ్యంగా ఎక్కువగా పోతురాజుల రాక ఉంటుంది. సో బోనాలు ఎప్పటి వరకన్నా వాళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళ మొక్కుని వాళ్ళ వీలు బట్టిని తీసుకురావచ్చు అమ్మ. అయితే సాయంత్రమే కాదు రాత్రి వరకు కూడా అమ్మవారి బోనాలు తీసుకొచ్చేస్తారు. మరి ఆ యొక్క పద్ధతి ఉంది కాబట్టి అమ్మకు మొక్కులు చెల్లిస్తారు వాళ్ళు. ఆ మొక్కులు చెల్లించేటువంటి భావన ఆ బిడ్డలకు అనుగ్రహించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దయచేసి మనము వారికి మొదటి దర్శనం ఇవ్వాల్సిన అవసరం. ఉదయకాలం రంగం ఉంటుంది. మరి అమ్మవారి యొక్క ప్రతిష్ట ఏంటంటే ఆ రోజు ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆ సోదరులు ఎవరైతే మిలిటరీ సోదరులు ఉన్నారో ఒక 11 మంది మిలిటరీ సోదరులు వాళ్లకు ఇక్కడ లష్కర్లో కలరా వచ్చి, మసూత్ వచ్చి, ప్లేగు వ్యాధి వచ్చి వెంటనే ఉదయం రోగం వచ్చి సాయంత్రం వాళ్ళకు పిట్టల్లా రాలిపోయి లష్కర్ అంతా కూడా శవాల దిబ్బగా మారిపోయింది తల్లి. ఆ శవాల దిబ్బగా మారిపోయిన తల్లు ఆ రోజు వాళ్ళు ఉజ్జయిని నుండి అమ్మవారిని మొక్కుకొని ఆ తల్లిని ఇక్కడ తెచ్చి స్థాపించారు. ఆ తల్లి వెంటనే కరుణించి ఆమె కన్నుల నుండి నీళ్లు కారి ఈ బిడ్డలందరికీ వాగ్దానం ఇచ్చింది. ప్రతి సంవత్సరము నాకు సాగబోయండి, పంచభక్ష పలహారాలతో నన్ను ఆనందింపజేయండి, పాలు బెల్లముతో కలిసినటువంటి తీర్థము నాకు అనుగ్రహించమని అమ్మ ఆ రోజు వీళ్ళకి చెప్పిందన్న. అప్పటి నుండి ఆ ఉదయకాలం ఎప్పుడైతే అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించారో అప్పుడు ఆ క్షణంలోనే అన్ని చావులు ఆగిపోయాయి. ఎన్నేళ్ల చరిత్ర సార్ ఈ ఉజ్జయిని? 99 సంవత్సరాలు డక్కన్ మానవ సేవా సమితిలో మేము ఉన్నాము. 90 మా పెద్దలు చెప్పిన విషయాలు ఇవన్నీ. 200 సంవత్సరాల పూర్వం బ్రిటిష్ పరిపాలన ఉండేది. కంటోన్మెంట్లో రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. సిసి పాల్ అనేటువంటి రెసిడెంట్ ఉండేవారు. మిలిటరీ ఆధీనంలో ఈ లష్కర్ అంతా ఉండేది. ఆ రోజుల్లో మరి ఇంత భయంకరమైన వ్యాధిని అమ్మ ఒక క్షణంలోనే ఆ తల్లి కండ్ల నుండి నీళ్లు గారి సమస్త జనాలందరినీ కాపాడిన తల్లి. ఈరోజు కూడా నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చే తల్లి అమ్మ. సార్ దశాబ్ద కాలం పాటు నేను అబ్జర్వ్ చేస్తున్నా, మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నారు, అమ్మవారి సేవలో ఉన్నారు. ఏటికేడు భక్త జనం చాలా పెరుగుతుంది. మీరు అన్నట్టు నేను ఇందాక భక్తులతో మాట్లాడుతుంటే సుమారు 2 గంటలు బోనం ఎత్తుకున్న భక్తులే నిలబడిన పరిస్థితి. మరి ఎందుకని ఏర్పాట్ల విషయంలో ఎందుకు ఈ నిలసత్వం? ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు తల్లి, ఏర్పాట్లు చేశారు. కానీ జనాలు వస్తారు కదమ్మా. ముందు లైఫ్లో వారు వచ్చారు, వారు ఉంటారు. వారి తర్వాత మా చెల్లె వచ్చింది, మా చెల్లె బోనం ఎత్తుకొని ఉంది. మరి ఈ అన్నగారిని తోసి మా చెల్లె పోలేదు కాబట్టి మా తల్లులందరికీ కూడా నేను క్షమించాలని కోరుతున్నాను. మరి ఆలస్యమైనా పర్వాలేదు, మీకు ఎంత ఆలస్యమైతే అమ్మ సన్నిధిలో అంతసేపు మీకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అమ్మ గొప్పది, అమ్మ వైబ్రేషన్ అంతా ఉంది ఈ లక్షర్ అంతా కూడా. మరి రేపు రంగం కార్యక్రమానికి సంబంధించి అవునమ్మా, మా స్వర్ణలత బిడ్డ ఆమె వివాహం చేసుకోకుండా మరి కన్యక ఉండి మరి ఆమె పచ్చి కుండ మీద నిలబడి ఆమె
ఆమె యొక్క అన్నగారు రండి, పచ్చికుండ మీద మా ఏసీపీ గారు పచ్చికుండ మీద ఆమె నిలబడి మరి భవిష్యవాణి చెప్తుంది. మరి భవిష్యవాణి చెప్పినప్పుడు ఆమె మాటల్లో వచ్చే సంవత్సరం వరకు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో పరిస్థితులు అన్నీ ఆమె భవిష్యవాణి ద్వారా వినవిస్తుందమ్మా. సార్ ఈరోజు ఈవినింగ్ ఇంకా ఇప్పుడు దేదీప్యమానంగా లైట్లతో మంచి మంచి రంగుల లైట్లతో వెలిగిపోతుంది అమ్మవారి ఆ రోజుల్లో తల్లి ఎడ్ల బండ్లలో మరి చిన్న గొర్రెలలో చిన్న చిన్న బండ్లలో వచ్చే వాళ్ళ స్తోమత బట్టి వచ్చింది. ఈరోజు డీజేలు, మరి ఆ డీజే బంద్ చేశారనుకో అమ్మవారు, మరి పెద్ద సౌండ్లతో మరి పెద్ద పెద్ద వాహనాలతో వస్తారు. మరి వారందరూ కూడా పోలీస్ మిత్రులు వాళ్ళ బందోబస్తు ఉంటుంది. సరే, డీజే విషయాలు గుర్తు చేశారు. నేను ఈ మధ్య కాలంలో ఒక జోగినితో మాట్లాడినప్పుడు అమ్మవారి వస్తున్నప్పుడు అమ్మవారికి కనీసం మేళతాళాలు, సన్నాయి, డీజే మినిమం ఉండాలి. ఆ మాత్రం అంగరంగ వైభవంగా అమ్మవారు రావాల్సి ఉంది. కానీ వాటిని కట్టడి చేయడం మాత్రం మాకు అస్సలు నచ్చలేదు అని చెప్పినారు. అవును తల్లి, నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన ఆలయం చిన్నది తల్లి. ఆలయం చిన్నదైతే ఆ మాంకాళి పిఎస్ వరకు వాళ్ళకు మేళతాళాలు అనుమతిస్తారు. అక్కడ నుండి బాటా నుండి, ఇక్కడ నుండి మన రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుండి కూడా అనుమతిస్తారు. జనరల్గా ఈ రెండు వైపుల నుండే వాళ్ళు వస్తారు. మరి వాళ్ళకు అనుమతి ఉంది. అయితే అక్కడ వరకు ఆపేస్తారు, లోపలికి తీసుకురారు. ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు గంటలు గంటలు వాళ్ళ నృత్యాలు చేస్తే మరి వేరే వాళ్లకు అభ్యంతరకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా క్షమించాలి. మరి వారు మంచి భావనతో దాన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాను. భక్తులకి కానీ ఇంకా మిగతా ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మీరు ఇచ్చే సందేశం? వాళ్ళందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించండి. జనాలు ఉన్నా పర్వాలేదు, మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు ఏది కోరితే ఆ తల్లి ఇచ్చింది. కాబట్టి ఆ తల్లి పవిత్రమైన మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వెల్కమ్ చేస్తుంది అని చెప్తున్నాను. ఆ తల్లిని ఒక క్షణం చూస్తే చాలు, మీలో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. నా తల్లులందరూ కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. దయచేసి కళ్ళు తెరిచి మా తల్లులో అమ్మని తనుతిరిగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అందరికంటే పెద్ద భక్తులు మీరు ఇచ్చిన పిలుపు మేరకు ఉపాసకులు కమల కుమార్ సార్ కూడా పెళ్లి చేసుకోకుండా అమ్మవారి సేవలోనే ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ ఆలయం పరిసరాల్లో ఒక పెద్ద భక్తుడిగా మనకు కనిపిస్తారు. సో అది చెప్తున్న విషయం నిజానికి కిక్కిడిసిపోయింది. నిజానికి మనం ఇందాక చూసాం, మీడియాను కూడా చాలా గట్టిగా ఆపిన పరిస్థితి, కెమెరామెన్స్ని కూడా పూర్తి స్థాయిలో కెమెరాల చేతిలో ఉన్నప్పటికీ కూడా. కానీ ఈసారి మునుపటితో పోలిస్తే, ముందు ఇయర్స్తో పోలిస్తే భక్తుల రాక ఎక్కువైంది. బోనాలు తీసుకొచ్చే వాళ్ళు కూడా బోనం ఎత్తుకున్న ఒక్కళ్ళు కాకుండా వాళ్ళ పరివారం అంతా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒకేసారి అదే టైంలో రావాలి అనుకోవటం వల్ల కూడా లేట్ అవుతున్న పరిస్థితిని మాత్రం చెప్పిండ్రు. మొత్తానికి మనం చూడొచ్చు. ఒక్కసారి మోహిత్ మీకు ఆలయం ప్రధాన ద్వారం ఒకసారి ఎంట్రన్స్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఎంత చక్కటి పూలతో, మంచి మంచి అందమైన పూలతో. ఈ పూలు కూడా నిజానికి ఇక్కడి నుంచే కాకుండా వేరే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. మనం గులాబీ పూలు చూడొచ్చు, అన్ని రకాల రంగుల గులాబీ పూలు, అలాగే చామంతులు, బంతి పూలతోటి అమ్మవారి వదనాన్ని, అమ్మవారి ముఖ వర్చస్సుని పూలల్లోనే అలంకరించిన రీతి నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇంకా మనకి పైన చూస్తే కొబ్బరి మట్టలు, అలాగే నందనంతో కూడిన ఆకులతో కూడిన అవి అసలు ఎంత వెరైటీ కలర్స్, వెరైటీ పూలతోటి అమ్మవారి ప్రధాన ద్వారాన్ని అలంకరించారు. మనం అక్కడ ఉన్న బోనాలు లోపలికి వెళ్తున్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇప్పుడు బోనాలని అనుమతి ఇచ్చిన పరిస్థితి ఎప్పుడో ఉంటుంది అని అంటున్నారు. కానీ బోనాలతో మాత్రం ఈ క్యూ లైన్లన్నీ కిక్కిడిసిపోయి ఉన్నాయి. చిన్న పిల్లలని ఎత్తుకొని కూడా బోనాల క్యూ లైన్లలో పిల్లలు బాగా అవస్థపడుతున్న పరిస్థితే ఉంది. నిజానికి లోపల కూడా చాలా కిక్కిరిసిపోయింది. మనం లోపల కూడా చూస్తే లోపల ఆలయం లోపల కూడా క్వింటాల పూలతోటి ఎంతో అందంగా శాకంబరి ఉత్సవాలు చేస్తే మనం అలంకరించిన రీతిలో పండ్లు, కూరగాయలతో కూడా అలంకరించిన తీరు మనం పరిశీలించవచ్చు. చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇది మొత్తంగా ప్రధాన ద్వారం దగ్గర సందడి భక్తులకు సంబంధించి. ఇంకా మనం లోపల సుమారు ఈరోజు లక్షల స్థాయిలో మనకి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. కానీ విఐపీలు ఇంకా ఎవరెవరు వచ్చారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, సుమారు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు, మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాను. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సేవలో దశాబ్దాల పాటు ఉన్న
ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. నమస్తే. నిజంగా గురువు గారు ఈసారి మాత్రం ఎప్పటంత కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది మీడియా లోపలికి రావడానికి. ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులు కొంత నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నిజం. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఏర్పాట్ల విషయంలో ఇంత అలసత్వం? అట్లా కాదమ్మా, ఇది మీరు నిరసన తెలియచేసిన, భక్తుల నిరసన తెలియచేసిన, లేక మీకు కొద్దిగా కష్టం కలిగిన, ఇక్కడ జరుగుతున్నటువంటి సత్యం ఏమిటంటే, నేను చిన్నప్పుడు ఇక్కడే నేను పుట్టి పెరిగాను. అయితే ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా తెల్లవారేసరికి వచ్చి అమ్మవారి దర్శనార్థంగా వేచి ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. విచిత్రంగా ఆనాడు మా అన్నదమ్ములు మమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చి 6 గంటల సమయంలో ఈజీగా లోపలికి వచ్చేసేవాడు. అంటే జన సందోహం ఏ విధంగా పెరుగుతూ వస్తుందో దానికి తగ్గట్టుగానే ఈనాడు విచిత్రమైనటువంటి మనకి వెసులుబాటు కలుగజేసేటువంటి ఈ యొక్క విశేషాలన్నీ కూడా పెరిగిపోవడం వల్ల మీడియా కానీ లేక ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈజీగా మనం రీచ్ అయ్యేటువంటి వ్యవహారం కానీ చాలా సులువైన కారణంగా పోయిన సంవత్సరం వచ్చినటువంటి ప్రజలందరూ వాళ్ళు వెళ్ళి ఇక్కడ చూసినటువంటి ఆనందాన్ని తెలియజేయడం, ఆనందాన్ని తెలియజేసిన వాళ్ళు మళ్ళా ఇంకో 10 మందికి తెలియజేయడం. పోయిన సంవత్సరం 100 మంది వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం 1000 మందిగా రావడం. అంతేకాకుండా ఈ సంవత్సరం వానలు వర్షాలు ఈ ఆషాఢ జాతర సమయంలో నా ఉద్దేశంలో లేనందువల్ల భక్తులందరూ ఆనందంగా వారి వారి బంధువుల ఇళ్లకు వచ్చి జగన్మాత దర్శనార్థమై అందరూ కూడా ఆలయానికి వేయించేయడం, అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, తద్వారా ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయి కేవలం ఆ కారణంగా అందరూ అమ్మవారి యొక్క దర్శనానికి కొంచెం వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాని వేరొక ఉద్దేశం అయితే కాదని నా ఉద్దేశం. గురువుగారు, ఈ రోజు అమ్మవారికి చేసిన సేవలు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు, ఇంకా ఈవినింగ్ ఎలాంటి సేవలు చేయబోతున్నాం, పూజలు చేయబోతున్నాం? అసలు జాతర అంటేనే చాలా ఖండిత కామరులు అందరూ జాతి మత భేద విచక్షణ లేకుండా ఎంతో ప్రేమగా జగన్మాతకి జాతర చేయడం చాలా గొప్ప విశేషం. ఈ జాతరలో విశేషం ఏంటంటే ఏ జాతుల వాళ్ళు, ఏ కులాల వాళ్ళు, ఏ మతాల వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని 1813వ సంవత్సరం నుంచి ఈ జగన్మాతకి ఈ యొక్క ఆషాఢమాస విశేషంగా 15 రోజులు జాతర చేస్తాము అని తెలియజేయడం, ఆ ఒక్కుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఆ ఒక్కుకున్నటువంటి కారణంగా అమ్మవారు ఆషాఢం వస్తూనే మొదటి రోజున ఘటస్వరూపిణిగా ఆలయానికి వచ్చి గ్రామ సంచారం చేయడం, అలాగే కాకుండా ఈ రోజున అంటే 3వ ఆదివారం రోజున అమ్మవారికి అమ్మవారు సంతృప్తి పడే విధంగా జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతరలో విశేషం ఏంటి? ముత్తైదువులందరూ చాలా సంతోషంగా ఆడబిడ్డకి ప్రేమతో అమ్మ తినాలి అనేటువంటి భావనతో పాయసాన్ని వండి గోనం చేస్తారు, ఆ గోనాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా అమ్మ ఆశీర్వాద బలంతో తమ పిల్లలు, పసిగిడ్డలు లేదా రోగానికి గురయ్యేటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా బాధపడకుండా ఉండడం కోసం శాఖలని సమర్పిస్తారు. ఈ శాఖలు సమర్పించడంలో గల ఆంతర్యం ఏమిటో ఇంతవరకు మనం అందరం తెలుసుకున్నటువంటిదే. ఇంత చక్కటి ఈ యొక్క చిన్న ఔషధ గుణాన్ని
కలిగింప చేసేటువంటి ఈ యొక్క శాఖలు అమ్మవారు ఎంతైనా గొప్పతనాన్ని కలిగింప చేసి అందరినీ కాపాడుతూ ఉంటుంది కాబట్టి శాఖలు సంరక్షిస్తారు. గురుగారు, అమ్మవారి ప్రధాన గర్భాలయంకి కుడివైపున ఈ చెట్టు ఆలయం గర్భగుడి దగ్గరలో ప్రధాన ఆకర్షణగా ఉంటది. ఈ చెట్టుకు సంబంధించి విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయం అసలు తీసుకొచ్చి చిన్న ఆలయంగా కట్టినటువంటి దేవాలయం కట్టే సమయానికే ఈ వేప చెట్టు ఉండడం, వేప చెట్టు కిందే అమ్మవారిని కూర్చోబెట్టడం, తదనంతరం ఈ 300 సంవత్సరాల్లో అమ్మవారు 3 అంతరాల పైకి వెళ్ళిపోయి ఈ ప్రాంతం అంతా కూడా జాతరలో ఏక మండల చేత పూజింపబడేటువంటి ఈ ఆలయంలో, అలాగే ఈ నగరంలో ఇంచుమించుగా అందరికీ ఏక ఆకుని ఇవ్వగలిగినటువంటి గొక్కంకురం కలిగినటువంటి ఈ చెట్టు ఈనాడు యూనివర్సిటీలో రెఫరెన్స్గా స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేటువంటి జగన్మాత అమ్మ అందరినీ నీడనిచ్చేటువంటి చల్లని దేవత. చివరి ప్రశ్న గురువుగారు, మీకు ఈ ఆలయం సేవలో ఎప్పుడైనా ఎదురైన ఒక అనుభవం చెందిన ప్రత్యేకమైన సందర్భం, గుర్తుండిపోయిన సందర్భం, మీరు ఎక్కువగా సంతోషించిన సందర్భం అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే నేను 3వ తరం వాణి ఈ ఆలయంలో పనిచేయడం అనేది. మా తాతగారు సంస్కృత పండితులు. ఇక్కడ 60-70 మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎంతో గోపికగా అమ్మవారికి నగాభరణ పూజ అమావాస్య నాడు చేసి అమ్మవారిని చూడగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు. తాతగారు వెళ్ళిపోయారు. మా తండ్రి గారు మిలిటరీలో చాలా పెద్ద పోస్ట్లో లెఫ్టినెంట్ కర్నల్గా ఉండి వారు వెళ్ళిపోయారు. అయితే నా కోరిక ఏమిటి అంటే వారు పనిచేసినటువంటి ఈ దేవాలయంలోనే నేను ఉద్యోగస్తుడిగా అమ్మవారి దగ్గర సేవ చేసుకోవాలి అని కోరుకున్న దానికి తగ్గట్టుగానే మా గురువులు జగద్గురువుల ఆశీస్సులతో నాకు ఈ దేవాలయంలో చక్కటి శ్రీ విద్యా పండితుడిగా మంత్రవాదిగా ఉద్యోగం వచ్చింది. అయితే ఈ 40 సంవత్సరాలుగా కూడా జగన్మాత ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా అమ్మ నాతో ఉంటుంది అనేటువంటి భావన. ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా, ఆరోగ్యానికి సంబంధించిన లేదా ఇతరులైనటువంటి కష్టాలు వచ్చినా ఆ క్షణంలో అవి పటాపంచలై వాటంతటి అవి తక్కించుకుపోయి నేను ఎల్లవేళలా అమ్మవారి నీడలో సుఖ సంతోషాలని అనుభవిస్తూనే ఉన్నాడు. మంచి, చాలా అదృష్టవంతులు నిజంగా. మీలాంటి వాళ్ళు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉండటం మా అందరి అదృష్టం అని చెప్పాలి. ఇది మొత్తంగా గురుగారు చెప్పినట్లు ఈ వేప వృక్షానికి కూడా సుమారు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చెట్టుని నిజానికి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా, మెడికల్ స్టూడెంట్స్కి కూడా ఒక ఉపయోగకరంగా, ఒక ఎక్స్పెరిమెంట్ విధంగా దీన్ని చూస్తున్నారు అనడంలో మన గొప్ప ఈ ఆలయం విశిష్టత, ఈ వృక్షం విశిష్టత ఏ పాటితో అర్థమవుతుంది. మనం ఒక్కసారి చూస్తే టెంపుల్ డెకరేషన్, శాకంబరి ఉత్సవాల్లో ఎలాగైతే మనం అమ్మవారి గుళ్ళని అలంకరిస్తామో అదే రీతిగా వివిధ రకాల పండ్లతో చాలా అందంగా టెంపుల్ని అలంకరించారు. ఈ చెట్టుకు కూడా ప్రత్యేక పట్టు వస్త్రాన్ని సమర్పించారు. ఆల్రెడీ ఇవాళ మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించారు, వచ్చారు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిఐపీలు కూడా వచ్చి దర్శించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఆలయం అయితే చాలా సర్వాంగ సుందరంగా అలంకరించారు. చాలా మంది భక్తులు ఇంకా వస్తున్నారు. ఇది ఈ రోజు నైట్ వరకు కొనసాగే అవకాశం ఉంది. క్యూ లైన్లు కూడా మనం చూడొచ్చు. 4 వైపుల నుంచి క్యూ లైన్లని అనుమతిస్తున్నారు. చాలా కిక్కిడ్సిపోయింది. డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా కాపలా ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, పోలీసు బందోబస్తుకు సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధాన అర్చకులు చెప్పినట్లు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు బోనాలు, మొక్కులు అయితే రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి మనకు వినిపిస్తుంది. అందులో ఎలాంటి విశేషాలు చెప్తుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఆమె హక్కుల గురించి ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆలయ గర్భగుడి ముందు ఉంటున్న పరిస్థితి ఇది.
ద్వారానికి కుడివైపున అందరూ కుంకుమ అర్చనలు, కొంతమంది ఇక్కడికి భక్తులు ఏవైతే సమర్పిస్తారో అవన్నీ లెక్కింపు కార్యక్రమం, హుండీ అయితేమి, ఒడిబియ్యం అయితేనేమి, ఆ కార్యక్రమం ఉన్న ఒక విశాలమైన ప్రదేశంలోనే, ఈ వరండాలోనే భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. ఏటికేడు నిజానికి ఆ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువైతుంది. సో వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఎవరైనా అస్వస్థతకు గురైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా, సడన్గా మూర్ఛ వచ్చి పడిపోయినా, అలాంటి వాళ్ళకి ప్రాథమిక చికిత్స కోసం ఇక్కడ ఒక బృందం అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడదాం. మేడం, మీ టీమ్? హలో అండి, దిస్ ఇస్ మై టీమ్, మెడికల్ టీమ్ అండి. ఇది లైక్ ఇన్సైడ్ ద టెంపుల్ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా కానీ, సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ అవైలబుల్ ఉండడానికి ఇక్కడ ఒక టీం ఉంది. జస్ట్ ఒక టీమే కాదు, టోటల్ మాది లాలపేట్ క్లస్టర్ నుంచి 5 టీమ్స్ ఉన్నాయి. ఓకే, 1 team is inside the temple, 1 team is like exactly opposite, like in the Mahankali police station, and ఇంకొకటి అంజలి థియేటర్ దగ్గర ఒక టీం ఉందండి, లైక్ బాటా అండ్ ఆల్సో రోచా బజార్. నోటీస్కి వస్తున్నాయా మేడం ఏమైనా? యా అక్కడ ఎక్కువ ఉంటాయి, బికాజ్ బాటా అండ్ అంజలి థియేటర్ దగ్గర బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ మీట్ అక్కడ. సో అక్కడ ఎక్కువ ఎమర్జెన్సీస్ అలా ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే టెంపుల్లో ఎక్కువ ఎమర్జెన్సీస్ ఏం కాలేదు, చిన్న చిన్న ఇంజురీస్ అండ్ బాడీ పెయిన్స్ అలాంటి కేసెస్ మాత్రమే వచ్చాయి. సేవలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు? అదే లైక్ ఇప్పుడు ఫీవర్ కానీ సడన్గా, లైక్ ఫీవర్ పెట్టుకొని కూడా భక్తులు వస్తుంటారు కదండి, సో అలా ఎవరికైనా ఫీవర్ ఉంటే సడన్గా తీసుకొస్తున్నారు. సో ఫీవర్కి మెడికేషన్, లైక్ బాడీ పెయిన్స్ అండ్ కోల్డ్ కాఫ్ ఇలాంటివి, అండ్ ఎమర్జెన్సీస్ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాం. ఫ్రీ డ్రగ్స్ అండి, అండ్ ఐఎమ్ లైక్ మెడికల్ ఆఫీసర్, లైక్ కన్సల్టేషన్ ఇక్కడే, డ్రగ్స్ ఇక్కడే. ఎంతమంది ఉన్నారు మేడం టీంలో 1 మెడికల్ ఆఫీసర్, 1 నర్స్ అండ్ 2 సపోర్టింగ్ స్టాఫ్, లైక్ అటెండర్స్ లాగా. ఫ్రీని అంటున్నారు కాబట్టి సర్వీస్ అంతా కూడా ఎప్పటి వరకు మీరు ఇది అందించే అవకాశం? ఇప్పుడు లైక్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైక్ ఫెస్టివల్, ఇప్పుడు మండే వరకు ఉంటుంది కదా, మండే మార్నింగ్ 8 o'clock వరకు ఇక్కడే అవైలబుల్ ఉంటాం. నిన్న లైక్ సాటర్డే నైట్ 8కి స్టార్ట్ అయిందండి. సో సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే 8 AM వరకు ఉంటాం. షిఫ్ట్స్ని బట్టి ఏమన్నా మీ టైమింగ్స్? యా లైక్ 3 shifts ఉన్నాయి. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్లో మొత్తం మేల్ స్టాఫ్ ఉంటారు, అండ్ ఇప్పుడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ అందరూ లైక్ లాలపేట్ క్లస్టర్ స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి అది ఎవరికి ఎట్లాంటి అస్వస్థత వచ్చినా ఫ్రీ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. ప్రాథమిక చికిత్సకు సంబంధించి ఒకవేళ మేజర్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ కండిషన్ పరంగా వస్తే గనక అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. ఉపవాసం ఉండి కూడా జ్వరంతో కూడా బోనాలు మోసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ మందుల్ని కూడా ప్రతిదీ కూడా అన్ని ఫ్రీగానే అందించే వెసులుబాటు అయితే కల్పించారు. సో ఇట్లాంటి టీమ్స్ వీళ్ళందరూ కలిపి ఒక 5 బృందాలుగా ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల మీద కూడా, అంటే సుమారు చాలా దూరం నుంచి నడిచి లోపలికి వస్తున్న భక్తులనే మనం చూస్తాము, బోనాలు ఎత్తుకొని వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అనుగుణంగా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండే విధంగా అయితే ప్లాన్ చేశారని చెప్పారు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ టీమ్. ఇది ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి అందిస్తున్న వివరాలు. సో మనతో పాటు మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్, ఈసారి మాత్రం ఏర్పాట్ల విషయంలో బోనాలు తీసుకొస్తున్న భక్తులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 గంటల పాటు సుమారు బోనాలు ఎత్తుకొని నిలబడ్డా కూడా క్యూ లైన్ కదలని పరిస్థితి. ముఖ్యంగా జర్నలిస్టుని బయటే ఆపేసిన పరిస్థితి మేము ఎదుర్కొన్నాం. మీరేం చెప్తారు దీనిపై? సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ప్రత్యేకంగా బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి వారికి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. పోలీసు యంత్రాంగం అంటే అందరు సహకరిస్తే బాగా ఎటువంటి సజావుగా జరిగిపోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. జర్నలిస్ట్కి ఏదైనా అసౌకర్యం జరిగితే ఆలయం వారి అందరి తరఫున నేను కూడా క్షమాపణ చెప్తాను. కానీ అర్థం చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే కొంతమంది అతి ఉత్సాహం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఏదైనా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత మన పోలీసు యంత్రాంగం పరి ఉంది. అందరూ వారితో సహకరించారు. సుమారు ఎన్ని సంవత్సరాలుగా మీరు దర్శించుకుంటున్నారు ఈ అమ్మవారిని ఇప్పటి వరకు? చాలా సంవత్సరాలు అయిపోయింది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిపోతుంటాం. ప్రత్యేకంగా 1989లో నాన్నగారు చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 2వసారి ముఖ్యమంత్రి కావడం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంగా అమ్మవారి దర్శనం ప్రత్యేకంగా ఆనాటి నుంచి ఎప్పుడు కూడా తప్పకుండా రావడం జరుగుతుంది.
అమ్మవారి ఆశీర్వాదంతో 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో ఎన్డీఎంఏ సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా, క్యాబినెట్ హోదా ఇవన్నీ కూడా అమ్మగారి ఆశీర్వాదంతో లభించాయి. అమ్మవారు తెలంగాణ ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, పార్టీలకు అతీతంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు మీకు. మీరు చాలా హోదాలు అనుభవించారు. మీకు ఎక్కువగా ఏది సంతృప్తినిచ్చిన పదవి? నేను ఎన్డీఎంఏ సభ్యునిగా, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పెద్ద మనకేదైతే విషాదం జరిగిందో దాని తర్వాత కొంత వేలాది మంది గల్లంతు కావడం, ఆ రోజు వారికి సహాయ కార్యక్రమాలు అందించడంలో ఒక ఎన్డీఎంఏ తరఫున కీలక పాత్ర పోషించి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వారు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం వలన ఆ రోజు సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ఇచ్చినటువంటి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వారి పక్షాన అందుకోవడం జరిగింది. అక్కడ మాట్లాడినటువంటి కొందరు అన్నారు, ఎన్డీఆర్ఎఫ్ను చూస్తే మాకెంతో ధైర్యం వచ్చింది అనేటువంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 25వ సంవత్సరం నాది ఈ బోనం, తొలి బోనం వారికి తీసుకురావడము. ఆషాఢ మాసం మొదలైందంటే నా అక్క చెల్లెళ్లకు ఇదే గోల్కొండకు ఫస్ట్ తొలి బోనం నాది. ఆ తర్వాత వచ్చేసి బల్కంపేట లోపల బోనం సమర్పిస్తాను. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళికి ఈ బోనం తీసుకురావడం జరుగుతుంది. ఎంత దూరం నుంచి నడిచి వస్తున్నారమ్మా? నేను ఒక 5 కిలోమీటర్ల నుంచి దూరంకి వెళ్ళి వస్తున్నాను. ఎంత దూరం అయినా పర్వాలేదు, నాకు ఎలాంటి అలసట అనేది గిట ఉండబోదునే లాగా నా అక్క బోనం అంటే అంత పవిత్రమైంది. అనుకున్న మొక్కులు గిట మొక్కిన మొక్కులు కొంగు బంగారం చేస్తుంది నా అక్క. అన్నిటికీ చాలా సంతోషంగా ఈ ఏట మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా కానీ బోనం కాటి బోనాల గిట ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా అమ్మవారికి గిట ఎన్నో ఏళ్ళ నుంచి తెస్తున్నారు కదా, ఈసారి ఎట్లా ఉంది బోనాలు? చాలా ఈ ఏట మాత్రం చాలా సంతోషంగా ఉంది. బోనాలు ఎలాంటి క్రౌడ్ లేకుండా, ఇబ్బందులు లేకుండా బోనాలు సమర్పిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. పబ్లిక్ గిట ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ గిట అనుకున్న మాట గిట ఇచ్చిన మాట తప్పకుండా తీసుకొని వస్తుందిరా లేక ఈ ఏట మాత్రం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పడానికి ఏమైంది? కవాడిగూడ. కవాడిగూడ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇట్లా? 15 years. 15 years నుంచి. ఈసారి ఏమైనా స్పెషల్ అనిపిస్తుందా టెంపుల్లో? ఎప్పటిలాగే ఉందా? క్యూ లైన్ అంతా చాలా హెవీ రష్ ఉన్నారా? ఎంత సమయం అయిందమ్మా క్యూ లైన్ లో నిలబడి? హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఏంటి మీ మొక్కు ఇవాళ? నార్మల్ దర్శనం. ఎవ్రీ ఇయర్ ఇట్లే దర్శనం చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ అంతే. రష్ ఏటికేడు ఎక్కువైతుంది కదా, దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఉన్నాయా? అంటే కొంచెం తక్కువే ఉన్నాయండి, అంతా సేమ్ గ్యాంగ్ మొత్తం ఫ్యామిలీస్ వస్తున్నాయి. మనం పెద్ద తొట్టెని చూడొచ్చు ఇక్కడ. చాలా మంది భక్తులు ఒక ఏరియా వైజ్ తొట్టెల్ని సమర్పిస్తారు. ఆ తొట్టెని మనం చూడొచ్చు. నిజానికి రంగము రేపు కూడా తొట్టెలు, ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఇట్లాంటి పెద్ద పెద్ద తొట్టెల ఊరేగింపు ఉంటుంది. కొంచెం గట్టి మొక్కులు మొక్కుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరుకున్న మేర అంతస్తులు, అంటే తొట్టెలు కూడా అంతస్తుల వైజ్ 2 అంతస్తులు, 3 అంతస్తులు, 5 అంతస్తులు అట్లా వారికి చాతరైనంత మేర తొట్టెల్ని ఏర్పాటు చేసుకొని ఆ తొట్టెల్ని మోసుకుంటూ వస్తారు. ఒక వీధి అంతా కలిసి ఆ తొట్టెల ముందు డాన్స్ చేస్తూ వస్తారు. ఇంకా మనం పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు ఈరోజు సాయంత్రం చూడొచ్చు. ఇక్కడ మొత్తం దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది ఈ ఆలయం అంతా కూడా. ఇక రేపు రంగం భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇది మొత్తంగా కిక్కిడిసిపోయిన పరిస్థితి. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. కానీ ఎప్పటికంటే కూడా ఈసారి రష్ ఎక్కువైనారు. సో రష్ని దృష్టిలో పెట్టుకున్నంత స్థాయిలో అయితే ఏర్పాట్లు చేయలేదని చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మోహిత్తో యశోద.